సీఎం రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రివా ముఠా నాయకుడివా అంటూ రేవంత్ పై నిప్పులు చెరిగారు. సీఎం కాగానే కాదు హోంమంత్రిగా కూడా ఉన్నావన్న సోయి కూడా లేకుండా బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటావా అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ పాట పాడడం వెనుక ఉన్న అసలు కుట్ర కూడా తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందని స్పష్టం చేశారు. గత 2 ఏళ్లుగా పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టం చేసేలా జల హక్కులను కాలరాశారని రేవంత్ తాజా ప్రకటనతో బట్టబయలందన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని స్పష్టమవుతుండటంతో దాని నుంచి ఏ క్షణానైనా బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా రుజువవుతుందన్నారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఓవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు, మరోవైపు తెలంగాణ ప్రజలను తరిమికొట్టిన టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే రేవంత్ పన్నాగాలను 4 కోట్ల సమాజం తప్పకుండా తిప్పికొడుతుందన్నారు. నీళ్ల నుంచి మొదలుకొని నిధులు నియామకాల వరకు తెలంగాణను పాతాళంలోకి నెట్టిన కోవట్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి సీఎం రేవంత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కేటీఆర్.